హాయ్ వివర్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్. అండ్ ఇవాళ మన స్టోరీ నేమ్ యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 15. చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేసి నిమిషాల్లో అక్కడి నుండి రోడ్ పైకి కార్ని పరుగులు పెట్టించాడు దేవ్. కారులో ప్రయాణిస్తున్న వారి మధ్యలో మౌనం రాజ్యమేలితే ఖుషీ చూపులు రోడ్కి, దేవ్ చూపులు ఊగుతున్న ఖుషీ జుంకాలపైన, అక్కడి నుండి చిన్నగా సవ్వడి చేస్తున్న గాజుల మీద, గాలికి ముఖంపై పడుతున్న ఆమె ముంగురులు పైన, విండో ఓపెన్ చేసి ఉండడం వలన బయటకు చూస్తున్న ఖుషీ కళ్ళు కదలికలు, పంట కింద నలుగుతున్న కింద పెదవి పైన రౌండ్స్ కొడుతూ ఉంటాయి దేవ్ చూపులు. వాట్ నువ్వేం చేస్తున్నావు దేవ్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వేమీ కిడ్ కాదు ఇలా బిహేవ్ చేయడానికి అంటూ తనలో తానే మోటివేట్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ వినిపిస్తున్న ఖుషీ గాజుల సవ్వడికి కళ్ళు మనసు ఆటోమేటిక్గా ఆమె వైపుకి మొగ్గు చూపుతాయి దేవ్కి. దేవ్ గారు, మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటూ కార్ సిటీ దాటి వెళ్తుంటే నెమ్మదిగా అడుగుతుంది ఖుషి. వెయిట్ అంటూ కార్ని టర్న్ తీసుకొని 2 నిమిషాలకి వాళ్ళు చేరవలసిన గమ్యానికి దరిచేరి కారు ఆపుతాడు దేవ్. నువ్విక్కడే ఉండు, కిందకి దిగకు, నేను చెప్పే వరకు కూడా అంటూ ఖుషీకి చెప్పి మొబైల్ తీసుకొని కార్ దిగి 2 అడుగులు ముందుకు వేసినప్పటికీ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న ఓ పర్సన్ దేవ్ ముందుకి వస్తాడు. హాయ్ దేవ్. హాయ్ గణేష్ అంటాడు దేవ్. ఈ గణేష్ ఎవరో కాదండి, ముందు పార్ట్స్లో వచ్చాడు ఒకసారి, ఇన్స్పెక్టర్ ప్లస్ మన దేవ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా స్టోరీ కంటిన్యూ చేద్దాం. వాడి కోసం ఏ నిర్ణయం తీసుకున్నావు దేవ్? గణేష్ అడగగా, వాడికి ఏమైనా అయితే రక్త సంబంధం కాకపోయినా ఖుషి తట్టుకోలేదురా, కాబట్టి ఆ కరణ్ గారిని వదిలే, ఒక్కసారి నీ స్టైల్లో మాత్రం వాడికి వార్నింగ్ ఇవ్వు చెబుతాడు దేవ్. అలాగే దేవ్, మరి ఆ ఎలక్య ఇష్యూ ఏంటి? గణేష్ అడుగుతాడు. తను ఎక్కడుందో తెలిసిందా? తెలిసింది దేవ్. ప్రజెంట్ అలేఖ్య ప్యారిస్ షూట్లో ఉంది, రావడానికి టైం పడుతుందనుకుంటా చెబుతాడు గణేష్. ఓకే, తన కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు గణేష్. ఇండియా వస్తే కన్ఫామ్గా నన్ను మీట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అలేఖ్య, అందుకు నేను ముందుగానే ప్రిపేర్గా ఉండాలి, లేకపోతే అలేఖ్య వల్ల ఖుషి పెయిన్ తీసుకునే అవకాశం ఉంది దేవ్ చెప్తాడు. అండ్ ఇంకో విషయం దేవ్, ఖుషీని మొన్న నైట్ నువ్వు సేవ్ చేయడానికి ముందే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ సేవ్ చేయడానికి ట్రై చేశాడు. అది ఒక చోట సీసీటీవీలో రికార్డ్ అయింది, బట్ ఆ వ్యక్తి ఫేస్ కనిపించలేదు. అతడు సిస్టర్ చేపట్టుకొని పరిగెడుతున్నాడు అని గణేష్ చెప్తాడు దేవ్కి. ఏంటి? దేవ్ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. అవును దేవ్, ఖుషీని ఒకసారి ఆ పర్సన్ గురించి అడగచ్చు కదా నువ్వు, ఒకవేళ తనకు ఆ పర్సన్ తెలిసేమో, ఒకసారి అడిగితేనే తెలుస్తుంది. అండ్ ఆ పర్సన్ గురించి మనము ఇంకా తొందరగా ఎంక్వైరీ చేయడం ఈజీ అవుతుంది అంటూ గణేష్ చెప్పగా, ఓకే, కానీ ఎందుకు అతడి కోసం మనం ట్రై చేయడం అడుగుతాడు దేవ్. అంటే దేవ్, అది ఖుషి అతడు ఏమైనా లవ్లో ఉన్నారేమో అంటూ సీరియస్ అవుతున్న దేవ్ ముఖం చూసి గుటకలు మింగుతాడు గణేష్. రే, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం రా, ఒకవేళ అతడు ఏమైనా ఈ అటాక్ ప్లాన్ చేశాడేమో అని, అంతే ఇంకేం లేదు అంటూ చెప్తాడు గణేష్. లేదురా గణేష్, ఇదంతా ఆ కరణ్ గాడి ప్లానే, ఎవరో జస్ట్ ఖుషీకి హెల్ప్ చేయడానికి ఆ టైంలో వచ్చుంటారు. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఖుషీని పిలుస్తాను, నువ్వే అడుగు అంటూ కార్ వైపు చూస్తూ ఫ్రంట్ గ్లాస్లోంచి ఖుషీని చూసి రా అన్నట్టు కళ్ళతోనే కబురు పెడతాడు దేవ్. దేవ్ కళ్ళ భాష ఖుషీకి ఏమర్థమైందో మరు నిమిషం అతడి ముందు నిలుచుంటుంది ఖుషి. హాయ్ సిస్టర్, మై సెల్ఫ్ గణేష్, ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ని అండ్ దేవ్కి ఫ్రెండ్ కూడా అంటూ తన గురించి ఖుషీకి పరిచయం చేసుకుంటాడు గణేష్. హాయ్, నేను ఖుషి అంటూ తన అందమైన చిరునవ్వుతో చెబుతుంది ఖుషి. ఖుషి, మీరు మొన్న నైట్ రిస్క్లో ఉన్నప్పుడు దేవ్ కాకుండా మిమ్మల్ని ఇంకెవరైనా కాపాడే ప్రయత్నం చేశారా గణేష్ అడగగా, ఒక్క నిమిషం ఆలోచించిన ఖుషి దేవ్ వైపు చూస్తూ, అవును, హెల్ప్ చేశారు, కానీ ఆయన ఎవరో నాకు తెలీదు, హెల్ప్ చేయడానికి వచ్చారు,
అనుకోకుండా వాళ్ళని కొడుతూ నన్ను ఆ కరణ్ వాళ్ళ నుండి తప్పించారు. తర్వాత ఆయన నాకు మళ్ళీ కనిపించలేదు. ఏమైంది ఆయనకి? బాగానే ఉన్నారు కదా ఆయన అంటూ ఖుషి కంగారుగా అడుగుతుంటే ఆమె చెయ్యి పట్టుకొని డోంట్ వరీ అంటాడు దేవ్. వారిద్దరిని చూస్తూ ఓకే దేవ్, నువ్వు వెళ్ళు, నేను అతడి గురించి కనుక్కుంటానులే అంటూ దేవ్కి హగ్గిచ్చి అక్కడి నుండి తన జీప్లో వెళ్ళిపోతాడు గణేష్. ఇంకా ఏదో ఆలోచిస్తున్న ఖుషి నడుము చుట్టూ చేవేసి అతడి పైకి లాక్కుంటాడు దేవ్. అతడు ఆ విధంగా చేస్తాడు అని ఊహించని ఖుషి ఫోర్స్గా వెళ్ళి దేవ్ నుదుటిని గుద్దుకొని బొమ్మలా ఉండిపోతుంది. అతుక్కున్న ఇద్దరి శరీరాలు అతడి ఛాతిని అంటుకున్న ఆమె ఎదభాగంను దాటి దేవ్ ముఖాన్ని చూస్తుంది ఖుషి. నోరు తెరిచి కళ్ళు తిప్పుతూ చూస్తున్న ఆమె అమాయకపు ముఖానికి దేవ్ పెదవులు అందంగా నవ్వుతాయి. ఆమె ఉన్న పొజిషన్ని మరిచి అతడి అందమైన నవ్వుని, ఎడమ చెంపపై ఉన్న సొట్టబుగ్గ ఇంకా దేవ్కి అందాన్ని పెంచుతుంటే ఖుషి గుండెల్లో అలజడి పెరిగి దేవునే మయమర్చి చూస్తూ ఉంటుంది ఖుషి. కనురెప్పలు కూడా ముయ్యకుండా చూస్తున్న ఖుషి ముఖంపై ఉఫ్ అంటూ గాలిని బ్లో చేస్తాడు దేవ్. గాలికి నెమ్మదిగా కళ్ళు మూసిన ఖుషి కళ్ళల్లో ఇంకా అతడి చిరునవ్వు కనిపిస్తుంటే మళ్ళీ కళ్ళు తెరిచి దేవుని చూస్తుంది ఖుషి. నిన్న అత్తయ్యతో లవ్ స్టోరీ చెప్పావు కదా, అది నిజమా? నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అదే నవ్వు కంటిన్యూ చేస్తూ చేతి పట్టు వదలకుండానే అడుగుతాడు దేవ్. దేవ్ కళ్ళు చేస్తున్న మాయలో మునిగిపోతూ అవును నిజమే, నేను ఒకరిని ప్రేమించాను, కానీ అతనెవరు అనేది నాకు తెలియదు. నాకెప్పుడు అతను కనిపించలేదు. 2 టైమ్స్ కనిపించారు. ఒకసారి చీకటిలో, ఇంకోసారి మాస్క్లో, అంతే, మళ్ళీ కనిపించలేదు అంటూ సాడ్ ఫేస్తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చెబుతుంది ఖుషి. అది జరిగి ఎన్నేళ్ళవుతుంది? ఇంకా మర్చిపోలేదా నువ్వు అతన్ని? ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్కి దేవ్ గొంతు బాధతో ములుగుతుంది. మర్చిపోదాం అనుకున్నా, కానీ ఎందుకో తెలియదు మళ్ళీ మళ్ళీ అతడే నాకు గుర్తొస్తూ ఉండేవాడు. 2 డేస్ బ్యాక్ మీ ఆఫీస్లో మేనేజర్ని జాబ్ కోసం కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీ పిక్ చూసి కూడా నాకు మళ్ళీ అతడే గుర్తొచ్చాడు. ఆ ఆలోచనలో ఉండే చరణ్ గారికి కార్కి డాష్ ఇచ్చాను నేను స్కూటీతో అంటూ తప్పు చేసినట్టు తలదించుకొని బుద్ధిగా చెబుతుంది ఖుషి. 6 సంవత్సరాల క్రితం జరిగిన తన పరిచయాన్ని ఆమె ఇంకా మర్చిపోలేదు అని దేవు మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది. ఆ సంతోషంలోనే అతడు ఏం చేస్తున్నాడో మరిచి తలదించుకొని ఉన్న ఖుషి కుడి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి ఆమె తేరుకునేలోపు ఇంకా గట్టిగా ఖుషిని హత్తుకుంటాడు దేవ్. ఒక చేత్తో నడుమును బిగించి పట్టుకొని మరొక చేత్తో భుజాన్ని చుట్టేసి ఆమెను అతడిలోకి అదుముకొని కళ్ళు మూసుకుంటాడు దేవ్, ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ. ఆ మూసిన కళ్ళల్లో ఈ 6 సంవత్సరాలు అతడు ఆమెకు దూరంగా ఉండి ఎంత బాధపడ్డాడో మెదులుతూ ఉంటే ఆమెను ఇంకా గట్టిగా బిగించి పట్టుకొని తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటాడు దేవ్. అతడు వరుసగా ఇస్తున్న షాక్లకు ఆమె మెదడు మొద్దుబారిపోతుంది. తిరిగి ఖుషి రియాక్ట్ అయ్యి అతడి కౌగిలిని ఫీల్ అయ్యే లోపే ఆమెను వదిలి పద టైం అవుతుంది అంటూ కార్ వైపు అడుగులు వేస్తాడు దేవ్. ఇదేంటి, ఇప్పటి వరకు ఏదేదో అడిగారు, నేను పిచ్చిదాన్లా ఏదేదో చెప్పేశాను, తర్వాత ఆయన ఏదేదో చేశారు, ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యేలోపు నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఆయనకి నేను నచ్చలేదా అని తనలో తానే డల్గా అనుకుంటుంది ఖుషి. అయినా పర్వాలేదు, నచ్చకపోతే ఇక నుండి నువ్వే ఆయనకి నచ్చేలా చేసుకో. ఇక్కడ ఉన్నది ఖుషి, అంత ఈజీగా ఏది ఫిక్స్ అవ్వదు, ఒక్కసారి ఫిక్స్ అయితే అది వదులుకోదు అంటూ ఖుషి మనసు మెదడు చెప్పడంతో బయటికి హ్యాపీగా నవ్వుతూ దేవ్ వెనుక వెళ్ళి కారులో కూర్చుంటుంది ఖుషి. డార్క్ రూమ్లో ఉన్న అతడు సీరియస్ ఫేస్తో ఫోన్ మాట్లాడి అవతల వారు ఏమని పలికారో కానీ కోపంతో ఫోన్ ఫ్లోర్ కేస్ కొట్టి అంతకంటే పెరిగిన కోపంతో ఎర్రబడిన ముఖంతో ఫ్రంట్ టేబుల్పై ఉన్న పేపర్లో దేవ్ ఫోటోను చూస్తూ ఎప్పుడు బిజినెస్లో దెబ్బ కొట్టేవాడివి, కానీ ఇప్పుడు నా లైఫ్ మీదే కొట్టావు దేవ్. నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉంటే నేను ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకుంటావు? అప్పుడు ఎడ్యుకేషన్లో పోటీ పడ్డావు,
కొంచెం మెదిగాక బిజినెస్, ఇప్పుడు లైఫ్. ఇలా అన్నిట్లో నాకన్నా పై చేయి సాధించావు. అయినా అప్పుడే గెలిచాను అనుకోకు దేవు నువ్వు. అప్పుడే అంతా అయిపోయిందా ఏంటి? ఇప్పుడే నీకు నాకు యుద్ధం మొదలైంది. నిన్ను ఖుషీ నుండి విడగొడతా. తరువాత నిన్ను బిజినెస్లో దెబ్బ కొట్టడానికి ఖుషీని వెపన్గా వాడుకుంటాను. నిన్నంత తొందరగా వదిలిపెట్టిన దేవాంశ్ రెడ్డి. నీకు ఊపిరి కూడా తీసుకునే టైం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టి నిన్ను మళ్ళీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యావో అక్కడే నిలబెట్టకపోతే నా పేరు అభిరామ్ కాదు అంటూ కసిగా దేవు పిక్ వైపు చూస్తూ అనుకుంటూ టేబుల్పై ఉన్న స్కాచ్ను అందుకొని దించకుండా తాగుతాడు అభిరామ్. ఈ అభిరామ్నే హాస్పిటల్లో దేవుని రెచ్చగొట్టింది. ఈవినింగ్ అనగా బయటికి వెళ్ళిన ఖుషి, దేవ్ తిరిగి 8 గంటలకు ఇంటిని చేరుతారు. ప్రయాణమంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇంటిని చేరగా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తుండగా దేవ్బాబు అంటూ దేవ్ రూమ్లోకి వస్తారు బామ్మగారు. ఏంటి గ్రాని? దేవ్ అడగ్గా, అది ఇదిగో డ్రెస్, ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకొని ఈ రోజుకి ఈ రూమ్ వదిలి నీకు టెర్రస్ పైన అంటూ ఇంక చెప్పలేక తొందరగా రెడీ అయ్యి పైకి వెళ్ళు అని చెప్పి ఆవిడ నవ్వుకుంటూ దేవ్ రూమ్ వదిలి వెళ్ళిపోతారు బామ్మగారు. గ్రాని ఎందుకు అంత షైగా ఫీల్ అవుతుంది అని బ్యాగ్ ఓపెన్ చేసి చూసి, ఉఫ్ గాడ్, మళ్ళీ వైట్ పంచా అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు దేవ్. ఖుషి రూమ్లో ఖుషి, కుసుమ పిలవగా హా అమ్మా అంటుంది ఖుషి. అప్పుడే తల స్నానం చేసి వచ్చి హెయిర్ తుడుచుకుంటున్న ఖుషి చేతుల్లో నుండి టవల్ తీసుకొని కుసుమ గారు తల తుడుస్తూ, అబ్బాయి ఎలా చెబితే అలా నిన్ను నువ్వు మార్చుకో, అంతేగాని దేవబాబుని ఇబ్బంది పెట్టకు. వాళ్ళకి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా అవన్నీ తీర్చే బాధ్యత ఇకపై నీదే. ఎందుకంటే ఒక మగవాడి టెన్షన్స్ అన్నీ భార్య అందించే సుఖంలోనే వాటిని మర్చిపోయి ప్రశాంతంగా మారగలడు. అందుకే చెబుతున్నా, ఇది తల్లిగా నా బాధ్యత. నువ్వు సిగ్గుతో ముడుచుకుపోయి అతన్ని ఇబ్బంది పెట్టకుండా సరిగ్గా ప్రవర్తించు, అర్థమవుతుందా అని ఖుషీకి చెబుతూనే హెయిర్ దువ్వి క్లిప్ పెట్టి వదిలేసి జుట్టు బారు మల్లెలు పూలు నింపేసి ఎదురుగా వచ్చిన కుసుమ ఖుషి నుదుటిపై ముద్దు పెట్టి ఆమె రూపాన్ని చూస్తూ మొటికలు వేచి దిష్టి తీస్తారు. ఇంతలో అక్కడికి వస్తారు బామ్మగారు మరియు పద్మ. అందంగా ఉన్న ఖుషి మనోహర రూపానికి సంతృప్తి చెంది, టైం అవుతుంది, తీసుకొని వెళ్దాం అంటూ ఖుషిని పైకి లేపి వాళ్ళ వెంట తెచ్చిన పాల గ్లాస్ని ఖుషికి అందిస్తారు పద్మ. టెర్రస్ మొత్తం అందంగా రెడీ చేసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తారు చరణ్ అండ్ జాన్లు. అప్పుడే వాళ్ళకి ఎదురు వస్తాడు దేవ్. చరణ్ అన్నయ్యని చూసి సింపుల్గా షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మోడ్రన్ మన్మధుల్లా ఉన్న దేవ్ రూపం జాన్కి ఆనందాన్ని కలుగజేస్తుంటే దేవుని గట్టిగా హగ్ చేసుకొని ఆల్ ద బెస్ట్ బావా అంటూ చెప్పేసి దేవికి తిరిగి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాన్. వాట్ వీడికి తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని నిట్టూరుస్తూ పైకి చేరుకుంటాడు దేవ్. టెర్రస్పై రూమ్ చేరిన దేవ్ అక్కడ కనిపిస్తున్న డెకరేషన్ చూస్తున్నాడు. టెర్రస్ మొత్తం మెరిసే కలర్ఫుల్ లైటింగ్స్తో నింపేసి టెర్రస్ మొత్తం కూడా అందంగా ఉండి మధ్యలో ఉన్న రూమ్ చుట్టూ మొక్కలు, వాటికి అల్లిన లైటింగ్ తీగలు, వాటిని చూస్తూనే అడుగులు వేస్తూ రూమ్ చేరిన దేవ్కి డోర్ హ్యాండిల్ పట్టుకొని తలుపు తీయబోతూ ఉండగా వెనక నుండి వినిపించిన కాలి అందల సవ్వడికి తలను మాత్రమే వెనక్కి తిప్పి చూస్తాడు దేవ్. ఫుల్ వైట్ పల్చని సిల్క్ శారీలో మెడలో పసుపు తాడని దాచేసిన డైమండ్ సెట్తో, 2 చేతులను కప్పేసిన గాజులతో, నడుముకి స్టోన్ చైన్ వడ్డానంతో, నుదుటి పట్టిన చెమటతో, వణుకుతున్న చేతుల్లో బందీ అయిన పాల గ్లాస్తో వస్తున్న ఖుషీని చూసి ఆటోమేటిక్గా ఫుల్గా వెనక్కి తిరిగి నిలుచుంటాడు దేవ్. ఖుషీని రూమ్ వరకు తీసుకువచ్చి దేవ్ పక్కన నిలబెట్టి దేవ్ ఎక్స్ప్రెషన్కి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కుసుమ మరియు పద్మగారు. అప్పటి వరకు నేలను చూస్తూ అప్పుడే పైకెత్తిన ఖుషీ కళ్ళు నెమ్మదిగా కనురెప్పలను ఆడిస్తుంటే ఆ చూపు దేవుగుండెల్లో
చెరగని ముద్రను వేస్తుంది. నెమలి కన్నే కుంచెగా పట్టి గీస్తున్నట్టు ఉన్న కనులు, చిలక ముక్కు లాంటి ముక్కు, ముత్యమంత ముక్కు పడక, తుమ్మెదలో కొల్లగొట్టి తేనె దాచిన పెదవులు. మొదట ఆమెను అలా చూస్తూ కోరికలు రేగుతున్న వయసు శరీరాన్ని, అలజడితో నిండిన మనసుని అదుపు చేసే పనిలో పడ్డాడు దేవ్. అప్పుడే అతడి మనసులో దేవ్ ప్రమేయం లేకుండానే తెలుగు సినిమాలోని ఒక సాంగ్ లిరిక్స్ అతడి మదిలో దాడి చేశాయి. అలా ఎంతసేపు ఖుషీ దేవ్ నిలబడ్డారో గానీ కాలు లాగుతున్న ఖుషీ దేవ్ నుండి చూపులు బాణాలు తప్ప ఇంకా ఏవీ వేసే పరిస్థితుల్లో లేరు అని అర్థమయ్యి, దేవ్ గారు పాలు అంటూ అతడి ముఖం ముందు వెండి గ్లాస్ ఉంచుతుంది. వాట్ చేతిలో గ్లాస్ అందుకొని అతను ఉన్న పొజిషన్ మర్చిపోయి గటగటా పాలన్నీ తాగేసి తిరిగి ఖుషీ చేతుల్లో పెడతాడు గ్లాసుని దేవ్. తనకి ఉన్న బుజ్జి నోటిని పెద్దగా తెరిచి అతన్ని గ్లాస్ని మార్చి మార్చి చూస్తుంది ఖుషి. ఆమె ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు దేవ్. ఓరగా అతన్ని చూస్తూ గ్లాస్ అడుగున పాలు తాగేసి అతడి వెంట లోపలికి వెళ్తుంది ఖుషి. ఆమె చేసిన పనికి చిన్నగా నవ్వుకొని రూమ్పై చూపు నిలుపుతాడు దేవ్. ఫ్లోర్ని కప్పేసిన గులాబీ రేకులు, వాల్స్ నిండా అంటించిన రెడ్ రోజెస్, రూమ్ మధ్యలో ఉన్న కాట్ లేని వైట్ బెడ్షీట్తో కప్పేసిన బెడ్, దానిపై ఉన్న K&D అనే లెటర్స్ లవ్ సింబల్ షేప్లో బెడ్ మొత్తాన్ని చుట్టేసిన తెల్లని తెరలు, రూమ్ అంతా వ్యాపించిన సువాసనలు. రూమ్ అంతా కూడా పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్న ఖుషీని సైడ్ చూపులతో చూసి బయటకు వెళ్ళిపోతాడు దేవ్. తనని గుద్దుకుంటూ వెళ్ళిపోయిన దేవుని చూస్తూ రూమ్లో ఉండాలి అనిపించగా అతడి వెనకే ఆమె కూడా వెళ్తుంది. ఆకాశంలో చుక్కల్ని చూస్తున్న దేవ్ వెనక నిలబడుతూ, ఏం ఆలోచిస్తున్నారు? అలేఖ్య గారి కోసమా అంటుంది ఖుషి. ఆ ప్రశ్నకు అప్పటి వరకు ఉన్న తెలియని ఫీలింగ్స్కి ఇప్పుడు కోపం యాడ్ అయ్యి ఖుషి పొట్ట అదిమి పెట్టి గోడకి నొక్కి పెడతాడు దేవ్. ఆ నొక్కడంలో ఆమె నడుముకి ఉన్న చైన్ అతడి చేతి తాకిడికి నాభి పక్కన గీసుకుపోయి వస్తున్న అరుపు బయటికి రానివ్వకుండా చెయ్యి అడ్డుగా పెట్టేస్తాడు దేవ్. భయంతో చాపకన్నుల్లా ఈదుతున్న ఆమె కళ్ళను చూస్తూ, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి తన పేరు నీ నోటి నిండా వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంటి అర్థమవుతుందా అని సీరియస్గా ఆమెనే చూస్తూ పొట్టపైన ఉన్న దేవ్ చేతితో ఇంకా ప్రెషర్ పెట్టి ఒక్కసారిగా నొక్కి వదిలేస్తూ చేతులను వెనక్కి తీసుకుంటాడు దేవ్. చేతులు అడ్డు తీయడంతో అప్పటి వరకు బిగబట్టిన ఊపిరిని వదులుతూ గాలి పీల్చుకొని ఇక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటూ గబగబా 2 అడుగులు ముందుకు వేసినప్పటికీ తన చీర ఎవరో పట్టుకున్నట్టు అనిపించి సీరియస్గా వెనక్కి తిరిగి చూస్తుంది. 2 చేతులు ఫోల్డ్ చేసుకొని ఖుషీనే సూటిగా చూస్తూ నిలబడ్డాడు దేవ్. అప్పుడు అర్థమైంది, తన చీర దేవ్ చేతుల్లో లేదు, చీర చెట్టు బెరటికి చిక్కుకుంది అని. ఎందుకో తెలియని కోపం, చిరాకుతో చీరను ఫోర్స్గా వెనక్కి లాగి చీరంచున చిరిగేలా చేసి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఖుషి. ఆమె వేస్తున్న వేషాలకి చిన్నగా నవ్వుకొని, నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది నీలో కోపం మనసులోనే అనుకుంటాడు దేవ్. నీకు నా మనసులో మాట తెలియక నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నువ్వు తెలుసుకోలేక ఉన్నావు. ఇప్పుడే నా లవ్ గురించి చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియక ఉన్న నేను, మన మధ్య ఉన్న ఈ చిక్కుముడులు దూరం అయ్యి మనిద్దరం ఎప్పటికీ నీకై నేను నాకై నువ్వుగా జతపడతామో ఖుషి. ఆమె గురించే మనసులో అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిన దేవ్కి ఖుషి పడుకున్న పొజిషన్ చూసి ఆగిన కోరికలు మళ్ళీ అతడిలో ఊపందుకుంటాయి. సగం బెడ్ ఆక్రమించిన బారు జట్టు, అందులో తురిమిన మల్లెల దండలు, చెదిరిన చీర, జారి సరిగ్గా లేని పైట, ఉంపు తిరిగి ఊరిస్తున్న నడుము, ముఖాన్ని కప్పేసిన ఆమె చేతులు. ఖుషీని దగ్గరగా తీసుకోలేక, అతడు ఆమెను చేరలేక దేవు పడుతున్న అందమైన అందాల నరకయాతనది. ఉఫ్
అంటూ గట్టిగా గాలి బయటకు వదిలి తల విదిలిస్తూ పక్కన ఉన్న బెడ్షీట్ తీసి ఆమె పాదాల నుండి మెడ భాగం వరకు కప్పి ఖుషి పక్కన చేరి ఆమెనే చూస్తూ పడుకుంటాడు దేవ్. అతడు కప్పిన దుప్పటి తీసేస్తూ నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తున్న ఖుషి ఆ సంగతి తెలియక ఆపసోపాలు పడుతున్న దేవ్. నేను ఇలా చేస్తున్నా అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉన్నారు అంటే ఆయన నా నుండి నా శరీరాన్ని కాదు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నేనెందుకు ఇలా చేసి ఆయన రెచ్చగొట్టడం? నేను ఒకవేళ ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టానా? కానీ ఇదెప్పటి నుండి? ఆయన నాకు ఇప్పుడే కదా పరిచయం. ఒకవేళ నేను లవ్ చేస్తున్నా అంటే ఆయన నమ్ముతారా? నేను ఆయన డబ్బు చూసి ఆస్తి చూసి ప్రేమించాను అనుకుంటే అమ్మో, అసలు నేను చేస్తుంది కరెక్టేనా? ఒకవేళ ఆయన జీవితంలోకి మళ్ళీ అలేఖ్య గారు వస్తే నన్ను వదిలేస్తారా? అవును కదా, మా పెళ్ళి కాంట్రాక్ట్ మీద జరిగింది. 1 ఇయర్ మాత్రమే. తరువాత ఆయన నా నుండి విడిపోయి అలేఖ్య గారిని పెళ్లి చేసుకుంటారా? తన ఊహలు నిజమో కాదో ఖుషీకి తెలియదు కానీ తనను వదిలేస్తారు అనే మాటే ఆమెకి నచ్చక దుఃఖం పొంగుకొస్తుంటే దాన్ని పంటి కింద నొక్కిపెట్టి నెమ్మదిగా వెక్కి వెక్కి ఏడుస్తుంది ఖుషి. అయినా నీకు పిచ్చి పట్టింది ఖుషి. నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఆయన నీతో ఏమని చెప్పారు? అలేఖ్య గారు వస్తే నేనే ఆయన భార్యని చెప్పమన్నారు కదా. అంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను భారీగా ఒప్పుకున్నట్టేగా. మరి ఇంకా ఎందుకు లేనిపోని అనుమానాలు పడుతూ నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటావు అని ఆమె మెదడు అడగగా, నిజంగా ఆయన నన్ను భార్యగా ఒప్పుకుంటే నన్నెందుకు ఇప్పుడు దూరం పెట్టి ముట్టుకోకుండా ఉంటారు అనుకుంటుంది ఖుషి. మళ్ళీ అంతలోనే తన ఆలోచన మార్చుకుంటూ, లేదు లేదు, నేను ఇలా ఆలోచించకూడదు. ఒకవేళ ఆయన పిల్లపీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా, ఆ మాత్రం బాధ లోపల ఉంటుంది. అది నేను అర్థం చేసుకోకుండా ఇలా ఆలోచించడం చాలా తప్పు. అన్నీ మర్చిపోయి నన్నుగా యాక్సెప్ట్ చేయడానికి దూరంగా ఉన్నారేమో. అవును, అంతే అయ్యి ఉంటుంది అంటూ ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి కళ్ళు తుడుచుకుంటూ అతడి వైపు తిరిగి చూసిన ఆమెకు నిద్రలో ఉన్న దేవు రూపం ప్రశాంతంగా అనిపిస్తుంటే నెమ్మదిగా సౌండ్ రాకుండా అతడి దగ్గరికి జరిగి దేవు నడుము చుట్టూ చేయి వేసి అతడిని ఆనుకొని పడుకుంటుంది ఖుషి. ఖుషి స్పర్శ తెలిసిన కళ్ళు తెరవకుండా ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళిందని తెలిసాక కళ్ళు తెరిచి చూసిన దేవ్కి ఆమె కళ్ళ కాటుక చెరిగి ఏడ్చిందని తెలుస్తుంది. దూరం పెట్టి బాధపడేలా చేస్తున్నానా మనసులోనే అనుకొని ఖుషి నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను 2 చేతులతో చుట్టేస్తూ ఇంకా దగ్గరగా అదుముకొని ఈసారి నిజంగానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు దేవ్ ఖుషి సమేతంగా. అభి, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా డ్రింక్ చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? చెప్పు. వాడు చక్కగా పెళ్లి చేసుకొని బాగానే ఉన్నాడు. నువ్వు మాత్రం ఇలా తాగుతూ నీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నావు అని తిడుతూ తాగుతున్న అభిపై ఫైర్ అయ్యాడు అతడి ఫ్రెండ్. అది కాదురా, వాడు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో నాకు తెలియడం లేదు. ఎడ్యుకేషన్లో వర్స్గా ఫస్ట్ మీద ఫస్ట్ వస్తూ అక్కడ నన్ను సెకండ్ ప్లేస్లో పాడేశాడు. తరువాత బిజినెస్లో వరుసగా 4 సంవత్సరాల నుండి బెస్ట్ సీఈఓగా కూడా వాడే కంటిన్యూ అవుతున్నాడు. అది కూడా వాడు యూఎస్లో ఉండి ఇక్కడ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి నచ్చితే తనని ప్రాబ్లం నుండి కాపాడి బెదిరించి మరీ టెంపుల్లో దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు అంటూ అభి కోపంగా అడుగుతుంటే, నిజంగా ఆమెను పెళ్లి చేసుకొని ఉంటే ఈ పాటికి తన వైఫ్గా బయటికి న్యూస్ వచ్చేది కదా అభి. అలా రాలేదు అంటే ఇక్కడ ఏదో విషయం ఉందని నీకు అర్థం కావడం లేదా అభి? తెలివిగా అతడు అడుగుతాడు. ఫ్రెండ్, నువ్వు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. దేవ్ ఆ అమ్మాయిని అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకో. అప్పుడు ఆ అమ్మాయిని నువ్వు సొంతం చేసుకోవడం చాలా ఈజీ కదా. అదంతా వదిలేసి ఇలా తాగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు అభి ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ అనే క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ కాదండి, అందుకే నేమ్ అనేది పెట్టడం జరగలేదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. తన చేతిలో ఉన్న గ్లాస్ ఖాళీ చేసి నేలకేసి కొడుతూ, అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే.
నేను రేపటి నుండి అదే పనిలో ఉంటాను. ఖుషీని, దేవుని ఇద్దరిని వేరు చేస్తాను. ఖుషీని నా సొంతం చేసుకుంటాను అని కసుగా అనుకుంటూ తాగిన మత్తులో సోఫాలో పడిపోతాడు అభి. మీకు అర్థమవుతుందా? అంటే అప్పుడు దేవ్ ఖుషి సీక్రెట్‌గా టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నారు కదా! అప్పుడు 2 కళ్ళు వాళ్ళని గమనించాయి అని చెప్పాను. సో, ఆ కళ్ళు ఎవరియో కాదండి, మన అభివే. సో, ఈరోజు అప్డేట్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. తిరిగి మళ్ళీ రేపటి అప్డేట్‌లో కలుసుకుందాం. కథ అయితే కొనసాగుతుంది. అండ్ మా స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా స్టోరీని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.